నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహిన్ కిచెన్. ఈరోజు మనము అటుకుల పాయసం తయారు చేసుకుందామండి. నేనైతే 1 కప్ అటుకులు తీసుకున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. చక్కెర 1/2 కప్పు. స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఇంకో 1/2 కప్పు చక్కెర వేసుకోండి. అలాగే నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1 గ్లాస్ తీసుకున్నానండి. అంటే 2 కప్పులు తీసుకున్నాను. కాచి చల్లార్చి పెట్టానండి. నెయ్యి కొద్దిగా వేసుకుందామండి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాము. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలను కూడా వేసేసుకుందాము. మనము 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకుందాము. కొద్దిగా మెత్తపడే వరకు బాగా ఉడికించుకుందామండి. అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్, మూత పెట్టుకొని. అలాగే ఒక యాలకును దంచి వేసేసుకుందాము. షుగర్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు బాగా ఉడికించుకుందామండి. నాటుకల ఉప్మా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందామండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్.